హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసేటప్పటికి రక్షాబంధన్ అయితే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం అంతా ఫాస్ట్గా అయితే పెడతాం వీడియోస్. మా పిల్లలు కన్నయ్యకి రాఖీ కడదామని వస్తే కన్నయ్య చూడండి, వాళ్ళు ఒక చేతికి కడదామంటే ఇంకో చేతి ఇచ్చుకుంటూ వాళ్ళనైతే తెగ సతాయించేస్తున్నాడు. పిల్లలు అయితే పొద్దున్నే రెడీ అయ్యి వచ్చి వాడికైతే రాఖీలు తీసుకొని అయితే వచ్చారు. పిల్లల్ని సతాయించడంలో నెంబర్ 1 వీడు. ఇంకా వాళ్ళిద్దరు అక్కలు అయిపోయినారు, ఇంకో ఇద్దరు అక్కలు అనమాట. కన్నయ్యకి చాలామంది సిస్టర్స్. మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి ఇట్లా రక్షాబంధన్ రోజు పిల్లలందరూ రాఖీ కడుతుంటే. ఎంతమంది పిల్లలకి మగపిల్లలకి రాఖీలు కడితే అంత మంచిదంటారు. అలాగే తమ్ముళ్ళకి అన్నలకి కాకుండా పిన్నులకి బాబాయ్లకి ఇంకా మన చుట్టూ ఉండే వాళ్ళకి మనకి ఎవరు రక్ష అనుకుంటే వాళ్ళకి కట్టొచ్చు అంటారు రాఖీ. నేనైతే అదే ఫాలో అవుతాను. మా డాడీకి అయితే కంపల్సరీ కడతాం రాఖీని. మా పిల్లలు చూడండి, వాళ్ళ బాబాయ్ని, వాళ్ళ తాతని, వాళ్ళ అన్నయ్యని, తమ్ముడిని కూర్చోబెట్టి రాఖీలు అయితే కడుతున్నారు లైన్గా. ఫస్ట్ మా పల్లవి ఇంటికి పెద్ద కూతురు అనమాట, తర్వాత మా లక్కీ. అలాగా అయితే పిల్లలందరూ ఒకరికొకరు అయితే కడుతున్నారు. ఇల్లు అంతా హడావిడి ఉంది. మా పొట్టి చూడండి మంచం మీద ఎక్కి ఎట్లా దుంకుతుందో. దానికి రాఖీ కట్టడానికి రాదు కదా, జస్ట్ ఇట్లా చేతి పైన పెట్టి వదిలేసారనమాట. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆడపడుచులు వాళ్ళంతా అయిపోయిన తర్వాత అయితే సాయంత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమందరం రాఖీలు కట్టుకొని తెల్లారి ఉండి మధ్యాహ్నం అట్లయితే వచ్చేస్తాం. స్కూల్స్ ఉంటే అయితే పొద్దున్నే వచ్చేస్తారనమాట అక్క వాళ్ళందరూ. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, కానీ అంతకుముందు అయితే నేను ఉండేది వన్ డే అలాగా. పిల్లలు ఇట్లా హడావిడి ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కడతారా మీ బాబాయ్లకు కానీ పిన్నిలకు కానీ, చుట్టూ ఉండే ఇంకా వేరే రిలేషన్ వాళ్ళకి, అంటే అన్న తమ్ముడే కాకుండా ఇంకా మన రిలేషన్స్ అత్త మామ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి కడతారా? కట్టేటట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే కంపల్సరీ కట్టుకుంటాం అందరం. మనకి ఎవరు రక్ష అనిపిస్తే వాళ్ళకి కట్టొచ్చు అంట రాఖీ. నేనైతే చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయితే చూసిన, చాలామంది అయితే అందరూ అలాగే కడుతున్నారు. ఎందుకంటే అన్నతమ్ములు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న వాళ్ళైతే కడుతున్నారు అనుకోవచ్చు, లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా కట్టొచ్చు కదా. సో అలాగనమాట. ఇక్కడ పిల్లలు చూడండి, ఒకటే ఆట అయితే ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఫుల్ జోష్ ఏంటంటే అందరం ఒక్క దగ్గర ఉంటాం కదా, ఒక్కటేసారి కట్టడం అయిపోతుంది. వీళ్ళింటికి వాళ్ళెళ్ళు, వాళ్ళింటికి వీళ్ళెళ్ళు, ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇంకా బాబాయ్లకైతే కట్టడం అయిపోయింది, తమ్ముళ్ళ వాళ్ళకి కూడా కట్టేసారు. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే పిల్లలకి డబ్బులు కాకుండా వాళ్ళకి యూజ్ అయ్యేది ఉంటుంది కదా, ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యేటిది, అలాగే బయట వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో అదే తీసుకుంటాం. మా అక్క చూడండి, అందరూ స్వీట్ తెస్తే ఆమె వెరైటీగా భక్షాలు అయితే తీసుకొచ్చింది. నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే కదా, ఆమె వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగా చేసుకొని వచ్చింది. ఇంకా పిల్లలకైతే గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇచ్చినాం. గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. మా అక్క చూడండి హడావిడి, చిన్నదాన్ని ఓపెన్ చేయకుండా అదే ఓపెన్ చేస్తుంది. మేమైతే ఇచ్చిన గిఫ్ట్లు మీకు కనిపిస్తూనే ఉంటాయి. పెద్ద పిల్లలకి మేకప్ సెట్ ఇచ్చినాము, చిన్న పిల్లలకి జామెంట్రీ బాక్స్ ఉంటుంది కదా, పెన్సిల్, పెన్, స్కేల్, అలాగే అన్నీ ఇంకా ఎరేజరు అవన్నీ అయితే ఇచ్చినాం. ఎవరు ఏది యూజ్ చేసుకోవాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు కదా. డబ్బులు ఇస్తే ఏంటంటే ఈ ఇయర్ ఇచ్చినవి నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఏమి ఇచ్చినాం అనేది ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ బ్యాగులు ఇచ్చినాం, అవి ఈ ఇయర్ వేసుకొని వచ్చి పిన్ని లాస్ట్ ఇయర్ బ్యాగులు ఇప్పుడు వేసుకొని వచ్చినాం అనేటట్టు ఉన్నాయన్నమాట. వస్తువు మన కళ్ళ ముందు వాయిస్ బ్రేక్ అవుతుంది. వస్తువు మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ పైసలు కనిపించవు కదా, ఎందుకంటే డబ్బులు ఇస్తే దానికి ఖర్చు అయిపోతాయి. ఇలా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే ఏంటంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట. ఒక ట్రాఫిక్ అయితే తిరుమలగిరి నుంచి దగ్గర మన హకీంపేట అలా అక్కడ వరకు ఉందన్నమాట. అంత దూరం అసలు ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం ట్రాఫిక్.
మొత్తం రక్షాబంధన్ అంతా నాకు అక్కడే అనిపించింది. ఎప్పుడూ అదే రూట్లో వెళ్ళి వస్తుంటాం అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇక్కడ మేము ఉండే సిటీలో కాబట్టి ఊరికి వెళ్ళినప్పుడు అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ చాలా ఇంత ట్రాఫిక్ అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఉన్న అక్క చెల్లెళ్ళు అందరూ ఒక్కటేసారి బయలుదేరినట్టున్నారు. అందుకని చెప్పేసి ట్రాఫిక్ పాపం ఆడపిల్లల రక్షాబంధన్ కోసం ఇంత తిప్పలు ఉంటుంది కదా. 2 days మొత్తం ఇదే ట్రాఫిక్ ఉండిందంట. మాకైతే రక్షాబంధన్ రోజు మేము సిటీ నుండి ఒక 5 ఆ టైంకి వెళ్తే ఇంటికి వెళ్ళే వరకు 8-8:30 ఆ టైం అయింది. టైం బట్టి చెప్పేయచ్చు మీరు ఎంత ట్రాఫిక్ ఉందనేసి. నార్మల్గా అయితే మేము 1 అవర్లో 45 minutesలో అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా రాంగ్ మాట్లాడి ఉంటే సారీ. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలని అనుకుంటే ఇంకేమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి మీకు ఏమైనా ఆలోచన ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.